దేవుని బిడ్డలారా, సాతాను దాడి ఏ రకంగా ఉంటుంది తెలుసా? తల్లిదండ్రులకు తెలియకుండా సీక్రెట్గా జరిగిపోతూ ఉంటుంది, ఫ్రెండ్కు తెలియకుండా సీక్రెట్గా జరిగిపోతూ ఉంటుంది. అసలు టీచర్లకే అంతుపట్టదు, ఎట్లా చేశారు వీళ్ళు అర్థమే కాదు. పాస్టర్ దగ్గరికి వస్తే పాస్టర్ను కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు. ఏంటి మా పాస్టర్ ఇట్లున్నాడా, సేవకుడు ఏంటి ఇట్లా మాట్లాడా, అర్థమే కాదు. ఏది ఇంత సీక్రెట్గా జరిగిపోయిందా? కుటుంబంలో సాతాను పబ్లిక్గా రచ్చజేయుడు, కుటుంబం పైన సీక్రెట్గా దాడి చేస్తాడు. ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి స్థలంలో అమెరికా సైన్యము అటాక్ చేసిందండి. వాళ్ళు హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్లో శబ్దం అవుతుంది, ఖచ్చితంగా శబ్దం అవుతుంది. పైన ఆడనో హెలికాప్టర్ పోతుంటే, విమానం పోతుంటే హెలికాప్టర్ పోతుంది, ఇక్కడ మనకి వినపడుతుంది. కానీ వాళ్ళు దాడి చేసింది పక్కన ఉండేటువంటి మిలిటరీ వాళ్ళకి తెలియదు, మిలిటరీ బేస్ తెలియకుండా దాడి చేశారు. రాత్రికి రాత్రి దిగారు, 2 హెలికాప్టర్లు దిగాయి, అనుకున్నటువంటి టార్గెట్ను కొట్టేశారు, చంపేశారు, తీసుకొని వెళ్ళారు, సముద్రంలో పడేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఒబామా వచ్చి చెప్తాడు, సక్సెస్ఫుల్లీ అవర్ టార్గెట్ ఈజ్ కంప్లీట్. అరే ఎప్పుడు జరిగింది? పాకిస్తాన్కే తెలియదు. వాళ్ళ దేశంలోకి వచ్చినటువంటి సంఘటన పాకిస్తాన్కే తెలియదు. దాడి ఎప్పటికీ అదే రకంగా ఉంటుంది, దాడి ఎప్పటికీ అదే రకంగా ఉంటుంది. సాతానంట పాములాగా శబ్దం చేయకుండా సీక్రెట్గా వచ్చి ఉంటాడు, సీక్రెట్గా వచ్చి ఇక తాను చేసే పనులు చేస్తూ ఉంటాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉంటారండి, ఇద్దరు కలిసే ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు. కానీ భార్యకు తెలియదు భర్తకు ఏం జరుగుతుందో, లేదా భర్తకు తెలియదు భార్యకు ఏం జరుగుతుందో. ఒకే కుటుంబంలో ఉంటారు పిల్లలు కూడా, కానీ పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటే జాగ్రత్త. అది సాతాను యొక్క దాడి కావచ్చు. నేను చెప్పకుండా మెయింటైన్ చేస్తా, చెప్పకుండా ఐ కెన్ మేనేజ్ అని అనుకున్నావా, గుర్తుంచుకో, సాతాను అటాక్ చేస్తాడండి. జరిగిపోతుంది జరగవలసిన నష్టం. హవ్వ అనుకునింది, ఎన్ని జంతువులను చూడలే, ఎంత పెద్ద ఏనుగును చూడలే, ఆఫ్టర్ ఆల్ ఈ పాము ఏదో మాట్లాడుతుంది అని కేర్లెస్గా ఉంది. అసలు తెలియదు ఏం జరుగుతుందో. తెలిసే లోపల పండు తినేసింది, తెలిసే లోపల భర్తకిచ్చేసింది. జాగ్రత్త. నీ కుటుంబం పైన, నా కుటుంబం పైన సాతాను సీక్రెట్గా దాడి చేస్తాడు. టకామని మీ ఇంట్లోకి వాకిలి దగ్గరకు వచ్చి, నేను లూసిఫర్ను, నేను మీ కుటుంబాన్ని అటాక్ చేస్తానంటే వెంటనే మోకాల పైన పడి బైబిల్ పట్టుకొని కన్నీరు గారుస్తూ ఇంకా ఆ రోజు అన్నం పడేసి దేవుని దగ్గర పట్టుకుంటాం ప్రార్థన చేయడానికి ఆయన పాదాలు. అంత చెయ్యనీడు సాతాను. సీక్రెట్గా తెలిసే లోపల జరగవలసిన నష్టాన్ని సాతాను కంప్లీట్ చేస్తాడు. రెండవదిగా సాతాను ఏ రకంగా దాడి చేస్తాడంటే, ఒక పాములాగా శబ్దం చేయకుండా, రచ్చ చేయకుండా నీ జీవితంలో తన కార్యాన్ని జరిగించే వ్యక్తిగా ఉంటాడు. ఆ కప్ప ఏమనుకుంటుంది తెలుసా? ఆ కప్ప ఏమనుకుంటుంది అంటే, పామును చూసి, నేను ఇంతున్నా, దీని తలకాయ ఇంతుంది, దీని బాడీ మొత్తమే ఇంతే ఉంది, నేను చూడు ఇంతున్నా అని అనుకొని దాని దగ్గర యాక్షన్ చేసి ఉంటుంది. సాతాను అనుకోడో నో ప్రాబ్లం. నువ్వు ఎంత అపవాదిని ఎస్టిమేట్ చేయాలనుకున్నా అసలు అపవాది నీకు చిక్కడు. అపవాది యొక్క నటన సూపర్గా ఉంటుందండి. అందుకే పాపం చేసేవారు కూడా చాలా చక్కగా నటించడం ప్రారంభిస్తారు, చాలా చక్కగా మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు తెలుసా? సాతాను యొక్క తెలివితేటలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి, కుప్పలు తెప్పలుగా. కప్ప అనుకునింది, ఏమవుతుంది, ఇంత సన్న పాము ఏం చేస్తుంది నన్ను. పాముకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఒకవేళ అనకొండ ఇంతే ఉంటుందండి, కానీ గొర్రె చాలా పెద్దగా ఉంటుంది, కానీ గొర్రెను తినేస్తుంది. అది ఎముకలతో సహా పిండి చేయడం ప్రారంభిస్తుంది. మనిషి దొరికాడా? మనిషి 5 అడుగులుని, ఒకవేళ 70-80 కేజీలు 90 కేజీలని పాము దగ్గరికి వచ్చాడా, అది తినడానికి రెడీ అయిపోతుంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సాతాను దగ్గర ఉండేటువంటిది ఏంటి తెలుసా? నటన. ఎలాగా నటించింది తెలుసా? హవ్వ దగ్గరకు వచ్చి, మొదటి వచనం ఇంతవరకు మనం చదువుకున్నాం, భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను, ఆ స్త్రీతో ఇది నిజమా? ఆదాము దగ్గరికి కాదు, హవ్వ దగ్గరికి సాతాను వచ్చి అడుగుతున్నాడు, ఇది నిజమా? ఎవరొచ్చి మాట్లాడతారండి ఈ ప్రశ్న? నాకు బాగా సంబంధము దగ్గర ఉండేటువంటి వ్యక్తి వచ్చి మామూలుగా అడిగేటువంటి ప్రశ్న, ఇది నిజమా? అంటే ఎప్పుడో పరిచయం ఉండి చాలా కాలంగా అవ్వ పాము బాగా మాట్లాడుకొని క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినంతగా సాతాను చెడుతున్నాడు, ఇది నిజమా?
ఇప్పుడు మీరు ఎవరో తెలియదండి, నేను డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటికి వచ్చి ఇది నిజమా అంటే ఎవరండి మీరు అంటాం. అంటారా? ఏంది నిజం అంటారా? ఏమి మా గురించి మీకేం తెలుసు అంటాం. సాతాను యొక్క మాట తీరు ఏ రకంగా ఉందంటే, క్లోజ్ ఫ్రెండ్ కంటే, క్లోజ్ బంధువు కంటే సూపర్గా యాక్షన్ చేస్తున్నాడు. ఏంటి అవ్వా ఇది నిజమా? అరే ఆదాము చెప్పలేదు ఈ మాట, ఎప్పుడు నాతో ఎప్పుడూ ఉంటాడు. ఆ పక్కటెముకగా నుంచి నేను హవ్వగా మారినప్పటి వరకు ఇప్పటి వరకు నా పక్కనే ఏ రోజు ఈ మాట లేదే. ఎవరో నాకు తెలిసినాగా ఉందే. అబ్బా సాతాను యొక్క నటన ఏ రకంగా ఉంది తెలుసా? హవ్వ ఫిదా అయిపోయింది. ఆదాము దగ్గర లేని ఇన్ఫర్మేషన్ ఏదో సాతాను దగ్గర ఉంది. దేవుని బిడ్డలారా, సాతాను సంబంధికులకు ఉండేటువంటి లక్షణం ఏదైనా ఒకటి ఉందంటే నటించడం. సూపర్గా నటిస్తారు. అసలు వాస్తవం తెలియకుండా నటిస్తారు. అసలు వచ్చిందే ఎందుకంటే ఆదాము అవ్వలను పడగొట్టడానికి, భూమిపైకి ఒక శాపాన్ని తీసుకొని వచ్చి భూమిపైన భయంకరమైన నష్టాన్ని కలగజేయడానికి. కానీ మాట తీరు ఏ రకంగా ఉంది తెలుసా? ఇది నిజమా? అసలు ఏ రకంగా ఉందంటే హాని చేసే రకంగా కాదు. నీకేదో తెలియదని చెప్పడానికి నీకు వచ్చాను, నువ్వు తెలియనటువంటి శుద్ధ బొమ్మగా ఉన్నావు, నీకు ఇది తెలియదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ఉండేటువంటిది ఏం జరుగుతుందో కనుక్కోలేకపోతాం మనం. అరే ఇంత బాగా ప్రార్థన చేస్తారు వీళ్ళ, ఇంత బాగా సేవ చేస్తారు వీళ్ళ. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువుకు నచ్చనటువంటి వ్యక్తులు భూలోకంలో ఎవరున్నారు తెలుసా? 3.5 సంవత్సరాల్లో శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు బయట ఏ రకంగా ఉంటే నిలువుటంగి ధరిస్తారు, వాళ్ళు మాట్లాడితే ధర్మశాస్త్రం మాట్లాడతారు, వాళ్ళు కనబడితే అందరూ వందనవచనం చేయాలి, వాళ్ళందరూ మెచ్చుకోవాలి. కానీ లోపల వాళ్ళు ఏ రకంగా ఉంటారంటే బైబిలే చెప్తుంది, వాళ్ళు ప్రవక్తల సమాధులు కూడా కట్టిస్తారంట. ప్రవక్తకు సమాధి లేదనుకో, ఒకవేళ ఆదాముకు సమాధి లేదు, ఒకవేళ చెప్పామనుకో ఆదాము ఇక్కడ సమాధి ఉంది అంటే వెంటనే సమాధి కట్టిస్తారు. ఎందుకంటే ఆదాం అంటే వాళ్ళకి చాలా భక్తి. అంతగా ఉండేటువంటి వారు వేషధారణ, వాళ్ళు సున్నము కొట్టిన సమాధి అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో జరిగేటువంటిది ఏమి జరుగుతుందో తెలుసా? యాక్షన్ సూపర్గా ఉంటుంది. మమ్మీ సెల్ ఫోన్ ఎందుకు? క్లాసులు. కానీ దాని వెనక ప్లాన్ వేరొకటి ఉంటుంది. మమ్మీ నాకు ఒక మంచి బైక్ కావాలి, దాని వెనక డ్రైవింగ్ కాదు ఇంకొక ప్లాన్ ఉంటుంది. నేను రేపటి దినాన ఇంటికి రాను, మొన్నాడు వస్తాను, ఆఫీస్లో మీటింగ్ ఉందని భర్త అంటాడు, దాని వెనక ఇంకొక అర్థం ఉంటుంది. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా అని భార్య అంటుంది, దాని వెనక ఏమర్థం ఉంటుందో భర్తకు తెలియదు. తెలిసే లోపల ఈ నటనను గుర్తించడం చాలా కష్టం. దేవుని బిడ్డలారా, సాతాను అవ్వ దగ్గర వచ్చినటువంటిది చూస్తే ఆ సర్పము మాట్లాడుతుంది. సర్ప్రైజ్ కాలేదు, ఎందుకంటే చాలా సర్పాలు మాట్లాడింది విందేమో అవ్వ. అందుకే ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అనలేదు. ఆ ప్రశ్న ఏ రకంగా ఉందంటే చాలా క్లోజ్గా సర్పములాగా ప్రవర్తించడంలా క్లోజ్ ఫ్రెండ్గా ప్రవర్తిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుండే ఎవరో జ్ఞాపకం వస్తున్నారా? ఏదో జ్ఞాపకం వస్తుందా? ఏదో జరిగిన సంఘటన జ్ఞాపకం వస్తుందా? యువర్ ఫ్యామిలీ ఈజ్ అండర్ అటాక్. నీ కుటుంబం సాతాను దాడి క్రింద ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పనా? సాతాను దగ్గర ఉండేదంతా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెపన్ ఏంటంటే ఇట్స్ సో అట్రాక్టివ్. పాము చూసి ఎవరైనా సెల్ఫీ తీసుకుంటారండి? నాకు తెలిసి ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. నాకు వచ్చిన ఫేస్బుక్ పాము దగ్గర కూర్చొని సెల్ఫీ తీసుకునేవానికి ధైర్యం ఉండదు. ఎందుకు? అది కుడుతుంది అనేది ఉంటుంది టెన్షన్తో. ఎందుకులే బాబు మిక్స్ చేసుకుందాంలే అనుకుంటారు, ఫోటోషాప్ పెట్టి మిక్స్ చేసుకుందాం. కానీ ఇక్కడ హవ్వ దగ్గరికి పాముగాన రాలా, మాట్లాడుతూ ఉంది. సంథింగ్ ఈజ్ అట్రాక్టివ్. ఏదో ఒక ఆకర్షణ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఏది నిన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందో దాని విషయంలో జాగ్రత్త. నీ కుటుంబాన్ని ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందో అది ఇంకొకరి యొక్క మాటలా, ఇంకొకరి యొక్క స్నేహమా, ఇంకొకరి దగ్గర ఉండేటువంటి ఒక టాలెంటా, ఇంకొకరి దగ్గర ఉండేటువంటి ఒక టెక్నికా, ఇంకొకరి దగ్గర ఉండేటువంటి డబ్బా, ఇంకొకరి దగ్గర ఉండేటువంటి ఏదో నిన్ను అట్రాక్ట్ చేస్తుందేమో. జాగ్రత్త. హవ్వ ఈ అట్రాక్షన్ ఒకసారి పడిపోయిందండి. ఎంత అట్రాక్షన్ అంటే అసలు ఎవరు ఆ పండు ఇచ్చారు అనేటువంటిది ఆదాముకు చెప్పలేదు.
ఆదాము చెప్పలేదు, అసలు ఈ పండు ఎందుకు తీసుకున్నాను అని సాతాను ఏమైనా అవకాశం ఇచ్చాడా అడగడానికి? ఎంత మేనేజ్ చేసిందంటే హవ్వ, ఆదామా పండు తిను, ఏం లేదు తినేశాడు. ఎందుకు? అది చూడడానికి చాలా మాటలే కాదు, ఆ పండు ఆ యొక్క నాకు అనిపిస్తుంది ఏ పండు అయినా, యాపిల్ పండు ఏ రకంగా ఉంటుందని యాపిల్ పండుగానే ఉంటుంది, దోస పండు ఏ రకం దోస పండుగానే ఉంటుంది, కలింగర పండు ఏ రకం అదే రకంగా ఉంటుంది, టమాటో అదే రకంగా ఉంటుంది. వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండుటయు చూచి, పండు చూస్తానే తెలివితేటలు అమ్మో ఎంత పెరిగిపోతాయి ఇవి అనిపిస్తుందా? దాని వెనక టెంపరేచర్ ఏమన్నా సర్రని పెరగడానికి? సాతాను చూపించేవంతా కూడా వాస్తవాన్ని ఎప్పుడు చూపించాడు. కుటుంబంలో జరుగుతున్నటువంటిది ఏంటి తెలుసా? సంథింగ్ ఈజ్ అట్రాక్టింగ్, ఏదో ఒకటి ఆకర్షిస్తుందేమో నిన్ను. ఒక వ్యక్తి యొక్క మాటలు, ఇంకొకరు చెప్పినటువంటి విషయాలు, ఇంకొక సంబంధం, ఇంకొక రకమైనటువంటిది ఎంత అట్రాక్టివ్గా ఉందో. దేవుని బిడ్డలారా, నిన్న సాయంత్రం ఒక కుటుంబం మా దగ్గరకు వచ్చింది. నాకైతే టెన్షన్ ఉంది, 5 గంటలకు జూమ్లో యూత్ మీటింగ్ ఉంది. కానీ ఆ కుటుంబం వచ్చి చెప్తుంది పెళ్లి కార్డు ఇచ్చారు, పెళ్ళికి రండి. అవునా, ఎక్కడ ఉంటాడు అబ్బాయి? అమెరికాలో. ఏం చేస్తాడు? టాప్ పొజిషన్, 7 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే తను పనిచేసేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా క్రిప్టింగ్ అంటారు. అంటే తెలియకుండా భాషను కానీ మాటలను కానీ పదాలను కానీ మార్చేస్తారు. అంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో రాదు, మార్పు చేసింది. దానికి చాలా డబ్బు ఇస్తారండి ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్తాను, మీరు మీ సెల్ ఫోన్లో కీప్యాడ్ ఓపెన్ చేయాలంటే నంబర్ కొడతారు. నంబర్ కొడితే 1, 2, 3 పడతాయా? చుక్కలు పడతాయి కదా, అదే దాన్నే క్రిప్షన్ అంటారు, ఎన్క్రిప్షన్ అంటారు. అలాంటి ఉద్యోగం సాఫ్ట్వేర్ సైడ్ ఆయన చేస్తాడు. కాబట్టి పిచ్చి డబ్బు. అలా నాన్న సంవత్సరానికి 2 మిలియన్లు సంపాదిస్తాడు, 2 మిలియన్లు. కుటుంబం చాలా రిచ్. పెళ్ళి కొడుకు సూపర్. ఫిక్స్ చేసుకుందాం అనుకుంటే ఫిక్సింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు చెప్తారు కొన్ని సమస్యలు వచ్చేసాయి. అసలు నా కుమార్తెను పంపాలనా వద్దా అమెరికాకు? ఫస్ట్ ఏ రకంగా ఉంది? అబ్బో 2 మిలియన్లు మామకు, కొడుకుకు లక్షలు జీతం, వాళ్ళకు సొంత ప్రాపర్టీ, అమెరికా దేశంలో గొప్ప సంఘంలో వాళ్ళు సభ్యులు, అంత బాగుంది. ఆ తర్వాత తెలిసిన విషయాలు చూస్తే గుండె పగిలిపోతుంది ఆమెకు. ఆమెంటది, నాకు ఎక్కడ లేని టెన్షన్ పెరిగిపోయి విష జ్వరాలు నాకు చుట్టుకొని నా శరీరమే, ముఖమంతా వాచిపోయింది. ఏంటమ్మా వాచిపోయింది ముఖం అంటే? ఆమె చెప్తుంది, ఈ టెన్షన్ తట్టుకోలేకపోయాను నేను. ఏం జరుగుతుందో తెలిసే లోపల సాతాను ఏదో చేసేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము ఏమంటున్నాడు? మీరు చావనే చావరు. ఏమంటున్నాడు? దేవుడేమని చెప్పాడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా. ఇప్పుడు సాతాను ఏమంటున్నాడు? మీరు చావనే చావరు. గుర్తుంచుకోండి, సాతాను యొక్క అటాక్లో ఇంకొక అటాక్ ఎక్కడ ఉంటుందంటే దేవుని మాటలపైన అటాక్ చేయడం ప్రారంభిస్తాడు. ఖచ్చితంగా నీవు సాతాను దాడి కింద ఉన్నావు అంటే నీ ఇంటిలో బైబిల్ చదవడం ఉండదు, దేవుని సన్నిధానంలో వాక్యాన్ని దగ్గరికి రావడం ఉండదు, బైబిల్ చదవబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు. సాతాను అటాక్ ఎక్కడ చేస్తున్నాడు? దేవుడు చస్తారు అని చెప్తే సాతాను అంటాడు చావనే చావరు. అంటే దేవుడు చెప్పేది ఒకటైతే సాతాను ఇంకోటి చెప్తుంటున్నాడు. ఇప్పుడు హవ్వకు ఏది నచ్చింది తెలుసా? చస్తారు అనేటువంటిది నచ్చలేదు, బతుకుతాము అనేటువంటిది నచ్చింది. దేవుడు అన్నాడు నిశ్చయంగా మీరు చచ్చిపోతారంటే సాతాను అంటాడు మీరు దేవతల వలె ఉంటారు. అసలు దేవుడు ఒక్కడే కదా, దేవత అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను క్రియేట్ చేస్తుంటున్నాడు. దేవుడు చెప్పని దాన్ని ఇంకొక దాన్ని క్రియేట్ చేసి చెప్తుంటున్నాడు. కుటుంబంలో సాతాను చేసే దాడి ఎక్కడుంటుందో తెలుసా? వాక్యానికి దూరంగా, ఆదివారం దూరంగా. నీకు పరీక్షలు ఉంటాయి కాబట్టి ఆదివారం కూడా చదువుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్తుంటున్నాను, ఏ తల్లి ఏ తండ్రి అయితే తమ బిడ్డలను వాక్యానికి దూరం చేస్తారో దే ఆర్ కమిటింగ్ ఎ బ్లండర్. భయంకరమైన పాపం చేస్తున్నారు. యవనస్తులారా, దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? దేన్ని బట్టి? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎ కాలేజ్ ఆర్ ఎ కోచింగ్ సెంటర్? నో, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ వర్డ్. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. ఇప్పుడు వాక్యాన్ని దూరం చేస్తే అపవాదికి చిక్కమా? వాక్యం అనే ఖడ్గము బిడ్డలకు లేకపోతే దొరకరా పిల్లలు? లేకపోతే కుటుంబంలో నీ ఇంటిలో బైబిల్ ఉంది, బైబిల్ చదవలేనటువంటి వ్యక్తి అయితే సాతాను ఏం చూస్తాడు? నీ దగ్గర ఆయుధాలు లేని వ్యక్తిగా చూస్తాడు. వాక్యం అనే ఖడ్గం లేదు, అందుకే సాతాను దాడి చేస్తున్నాడు.
ఈరోజు ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే ఎంతమంది వాక్యం చదివారని అబద్ధం ఆడకుండా గుండె మీద చేసుకొని, క్యాలెండర్లో వాక్యం కాదు కొన్ని వచనాలు చదివాను, దేవుడు నాతో మాట్లాడి నా జీవితాన్ని సరి చేసుకొని వచ్చాను అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉంటారని చేతులు ఎత్తితే నిజంగా దేవుని ఎదుట ఎంతమంది ఎత్తారో నాకైతే తెలియదు. ఎత్తమని చెప్పాను నేను. నీ జీవితంలో వాక్యానికి విలువ లేనప్పుడు ఏ రకంగా సాతాను దాడి నుండి తప్పించుకుంటావు? సాతాను చేసిన పని ఏంటి తెలుసా? కంటికి కనపడకుండా వచ్చేసాడు, సీక్రెట్గా చేసేటన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మాటల్లో ఏం చేస్తున్నాడంటే వాక్యానికి వ్యతిరేకత. వాక్యము శరీరధారిగా వచ్చాడే, ఈ వాక్యాన్ని మనం గనపరుస్తున్నామా? కింద బైబిల్ పడితే మొక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నావు, మంచిదే. మరి ఆ వాక్యానికి నువ్వు ఎంత విధేయత చూపుతున్నావు? ఎంతగా నీ కుటుంబంలో మాట్లాడుతుంటున్నావు? ఒక తల్లిగా నీ బిడ్డలకు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని సాకులు వాళ్ళపైన బంధువులపైన చాడీలు చెప్తున్నావే. వాక్యం ఏ రోజైనా చెప్పావా? వాక్యం అనే ఖడ్గాని వాళ్ళ చేతుల్లో పెట్టావా? కుటుంబంలో వాక్యానికి ఉండేటువంటి స్థానం ఎంత? ఒక క్యాలెండర్లో ఉన్న వాక్యమా, లేకపోతే నీ కుటుంబంలో వాక్యాన్ని గురించినటువంటి డిస్కషన్స్, డిబేట్ అనేటువంటి జరుగుతుందా? సిగ్గుతో మనం తలదించుకోవాలి. ముస్లిం సహోదరులకు కంఠపాఠం వస్తున్నది బైబిల్. హైందవ సహోదరులకు బైబిల్ ఎక్కడంటే అక్కడ వాళ్ళు రెఫర్ చేసి చెప్తున్నారు. క్రైస్తవ కుటుంబాలలో బైబిల్కు స్థానమే లేదు. ఆ పుస్తకం ఎక్కడుందో కనబడనటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు తెలుసా? నీ కుటుంబంలో ఆదికాండం 3:4 జరుగుతుంది. అపవాది వాక్యం పైన దాడి చేయడం ప్రారంభిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. నా కుటుంబంలో నేను వాక్యాన్ని కొద్దిగానే చెప్తాను, నాకు తెలిసింది నేను చెప్తాను. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలుసు. కానీ ఇప్పుడే మీకు ఇవ్వడు, నేనైతే ఇప్పుడే ఇచ్చేస్తా. సాతాను చెప్పేటువంటిది ఏంటంటే, డోంట్ వెయిట్ ఫర్ హిస్ టైం. ఆయన సమయం కోసం వెయిట్ చేయవద్దు. నా దగ్గరకు వచ్చా అంటే చాలా ఫాస్ట్గా అన్నీ జరిగిపోతాయి. నువ్వు పైకి రావాలన్నా లంచం తీసుకో, సూపర్గా వెంటనే పైకి వచ్చేస్తావు. నువ్వు చదవాల్సిన పనులే ఈజీ, ఏంటి కాపీ కొట్టడం ప్రారంభించు. నువ్వు ప్రార్థన చేయాల్సిన పనులే, ప్రార్థన ఎగరగొట్టి పనికి వెళ్ళిపో. సులువుగా సాతాను చెప్తాడు, రిస్క్ తీసుకోవద్దు. ఎంత ఈజీ వేలో కావాలంటే అంత ఈజీ వేలో తీసుకొని వస్తా. తప్పిపోయిన కుమారునితో అన్నాడు, అరే బాబు, ఇంట్లో ఉంటే మీ నాయనతో తలకాయ నొప్పి, ఫ్రీడమ్ ఉండదు, దూరదేశానికి వెళ్ళిపో, అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్, వెళ్ళిపో. తట్టుకోలేక వెళ్ళిపోయాడు. సాతాను ఏం చెప్తాడు తెలుసా? ఈ రకంగా నేను సహాయం చేస్తాను నీకు, జస్ట్ లైక్ దట్, ఇంతే. అందుకే చూడండి, యవనస్తులు ఫ్రెండ్స్ని ఎందుకు నమ్ముతారో తెలుసా? తల్లిదండ్రులు కొంచెం కఠినంగా ఉంటారు. ఫ్రెండ్స్ ఎట్లా చెప్తారు తెలుసా? అరే మేము ఉన్నాంరా, మేము లేవా నీకు? నీ గుండెకు మా గుండె ఇస్తాం, ఏమనుకున్నావు? ఇద్దరికి 4 గుండెలు ఉన్నట్లు ఉండేది ఇద్దరికి ఒకటే గుండె. వీనికి గుండె ఇచ్చేవాడు పేపర్లో వస్తుంది ఫోటో. కానీ చెప్పడం నీకు నేనున్నాను రా, నేను లేనా నీకు? నన్ను మర్చిపోయావేంటి? దేవుని బిడ్డలారా, హవ్వతో సాతాను అంటున్నాడు, దేవునికి తెలుసు దేవుడు చాలా లేట్ చేస్తాడు, నువ్వు ఆ పండు తిను, ఇప్పుడైపోతావు. ఈ దినాల్లో కుటుంబాల్లో ఉండేటువంటిది ఏంటి తెలుసా? ఎంత త్వరగా ఏది జరుగుతుందో అది మనకు కావాలి. తొందరగా పైకి రావాలి, తొందరగా డబ్బు రావాలి, తొందరగా. అందుకోసమే తెలుసా, ఇప్పుడు క్యూలో నిలబడేటువంటిది ఉండదు మనకు. ఫాస్ట్గా 2 నిమిషాల్లో అయిపోతుంది. అది చాలా బాగుంటుంది. 2 నిమిషాలే. అట్లా వేస్తానే ఏమంటారు, అది నూడిల్స్, మ్యాగీ, 2 నిమిషాలు చాలు. మనకు వండి దానికి మసాలా పెట్టి గ్రైండర్ వేసి అంత సీన్ ఉండదు. బెంగళూరులో ఒక మీటింగ్కి నేను వెళితే ఆ మీటింగ్లో పెద్ద క్యూ ఉంది. మాకు అనిపించింది, ఏంది ఇంత పెద్ద క్యూ ఉంది, ఈడికి పోవాలా, ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది, మంచి ఐటమ్ ఉన్నట్టుంది అనుకొని మేము పోతే ఆడ ఒకటే ఒకటి ఉంది. ఏముంది తెలుసా? రొట్టె. అరే నీ కర్మగాలి, రొట్టె దగ్గరకు వచ్చామా? కానీ అందరూ ఉన్నారు. ఎందుకున్నారు? రొట్టె కోసం ఏంది ఇంత క్యూ ఉంది? ఏం రొట్టె అది? మిల్లెట్ రొట్టె కాదు, మామూలు రొట్టె, మామూలు గోధుమ పిండి రొట్టె. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఎన్నైనా కొనుక్కొని పోను, ఏం చేయాలి? తినేటప్పుడు నీళ్లు తీసుకొని దానిపైన అట్ట చల్లు, బుస్సని పొంగుతుంది, వెంటనే తుంచుకొని తినేసి. వెరీ సింపుల్, ఏం లేదు. ఆ పిండి ఉంటుందాడ, ఒక లేయర్ తీసుకో, నీ ప్లేట్లో వేసుకో, నీళ్లు తీసుకో, ఊరికే చల్లు, పెనం అవసరంలే, గ్యాస్ అవసరంలే, ఏం అవసరంలే, బుస్సని పొంగుతుంది, తినేసి. నేను కూడా తిన్నా, సూపర్గా ఉంది. ఆ తర్వాత తెలిసింది అది తింటే అంట చాలా జబ్బులు వస్తాయంట. ఎందుకు? చాలా కెమికల్స్ దాంట్లో పెట్టారు. అది ఎందుకు పొంగుతుంది? నీళ్ళు వేసి ఎందుకు పొంగుతుంది అండి? ఏది పొంగుతుంది? సున్నం పొంగుతుంది అంటే దాంట్లో ఏం వేసింటాడు?
బయటికి ఏముంటుంది? సాతాను చెప్పేవన్నీ కూడా ఇట్లే ఉంటాయి. బయటికి సూపర్గా ఉంటుంది. డైలాగులు కానీ, మాటలు కానీ, కాన్వర్జేషన్ కానీ, లెటర్లు కానీ, ఎస్ఎంఎస్లు కానీ, లేకపోతే సంపాదన కానీ. సాతాను అంటాడు, ఎందుకు కష్టపడతావు? రాత్రంతా ప్రార్థన చేసి ఎందుకు ఆ కష్టం నీకు? బాగా నిద్రపో, ఉదయం అవుతా నేను చూసుకుంటా. కుటుంబాలలో సాతాను చేసే దాడిది సులువుగా. ఇంకొక మాట సాతాను అంటున్నాడు, దేవుని టైం వరకు వెయిట్ చేస్తావు. బుద్ధి ఉందా నీకు? నువ్వు పక్క టెమ్మక నుంచి వచ్చిన ఎట్లుండాలి? నువ్వు నీకు ఉండే టాలెంట్ ఏంటి? పక్క టెమ్మక నుంచి వచ్చాను, ఆదాం మన్ను నుంచి వచ్చాడు, నువ్వు పక్క టెమ్మక నుంచి వచ్చావు, నువ్వు సో జీనియస్. సాతాను చెబుతుంటే ఒకవేళ ఆలోచించండి, అవును కదా, ఎంత పవర్ఫుల్ నేను తెలియదు. సాతాను చెప్పేవన్నీ అదే రకంగా ఉంటాయి. ఆ తర్వాత హవ్వ అంటది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. ఆ పండు చెప్పేటప్పుడు, పండును గురించి చెప్పేటప్పుడు, పండును చూపించినప్పుడు మోసం అనిపిలా, కరెక్ట్గా ఉంది. కానీ ఆ తర్వాత తిన్న తర్వాత తెలిస్తే అప్పుడు హవ్వ అంటుంది, నేను మోసపోయాను. కుటుంబాల్లో వినేటువంటిది ఏంటి తెలుసా? ఇదే మాట, మోసపోయామండి. ఈ అబ్బాయి విషయంలో మోసపోయామండి, అమ్మాయి విషయంలో మోసపోయామండి, ఉద్యోగంలో మోసపోయామండి, చదువులో మోసపోయామండి, వాళ్ళకి డబ్బు ఇచ్చామండి ఏదో జరుగుతుందని మోసపోయామండి, ఈ పొలం వస్తుందని డబ్బు ఇచ్చేసామండి, ఉద్యోగం వస్తుందని డబ్బు ఇచ్చేసామండి. అప్పు చేసి నువ్వు డబ్బు ఇస్తావు, అప్పు చేసి ఇంకోటి చేస్తావు. మోసపోయిన తర్వాత దాని నుంచి కోలుకోవడం చాలా కష్టం. సాతాను కొట్టే దెబ్బ ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఇప్పటి వరకు 1000 సంవత్సరాలైనా సాతాను దెబ్బ నుంచి మానవాళి కోనుకోలేకుంది. పాపముతో కానీ సాతానుతో కానీ చెలగాటం ఆడొద్దు. చూడ్డానికి మాట్లాడే పాముగా ఏదో చెట్టుపై నుంచి మాట్లాడింది, ఎక్కడి నుంచి మాట్లాడింది, దూరంగానే ఉంది, డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. కానీ ఆ దెబ్బకు ఈ రోజు వరకు కూడా మానవాళి తేరుకోలేకుండా ఉంది. నీ కుటుంబ విషయంలో సాతాను నిన్ను దాడి చేస్తాడు. ఏ రకంగా తెలుసా? ఈ 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, నీ మ్యారేజ్ విషయంలో సాతాను దాడి చేస్తాడు. తప్పుడు సంబంధాలు, తప్పుడు విధానాల్లో పెళ్ళిళ్ళు జరిగేటట్లు సాతాను శత విధాల ప్రయత్నం చేస్తాడు. అది మొట్టమొదటి దాడి. మ్యారేజ్ దగ్గర కొట్టేశాడంటే అయిపోయింది, జీవితంలో కోలుకోలేవు. 2, నీ ఫ్యామిలీ ఉంటుంది చూసావా, భార్య, భర్తలు, పిల్లలు, ఈ యొక్క హైరార్కీని దెబ్బతీస్తాడండి. ఎట్లా దెబ్బతీస్తాడు తెలుసా? పిల్లలు తల్లిదండ్రులకు ఏ రకంగా కనపడతాడంటే, వాడు నా దగ్గరకు వస్తే వాడిని నేను చూడను, వాడిని ఇంట్లోకి పంపు, వాని ఇంట్లోకి రానియద్దు. తల్లిదండ్రులకు పిల్లలు ఏ రకంగా శత్రువులుగా కనపడతారు. పిల్లలకు తల్లిదండ్రులు ఏ రకంగా కనపడతారు తెలుసా? తండ్రి తల్లిగా నన్ను మోసిన పెంచిన తల్లి అని కనపడదు, నా కోసం అహర్నిశలు ప్రయాసపడుతున్న తండ్రి అని కనపడు. ఆ స్ట్రక్చర్ను పడగొడతాడండి. నా తల్లి వేస్ట్, నా తండ్రి వేస్ట్, నా కుమారుడు వేస్ట్, నా కుమార్తె వేస్ట్, స్ట్రక్చర్ను పడగొడతాడు. భార్య భర్తను గౌరవించాలి, ఉండదు, పడగొడతాడు. భర్త భార్యను ప్రేమించాలి, ఉండదు, పడగొడతాడు. అక్కడ దేవుడు ఉంచిన స్ట్రక్చర్లో ఉండదు. దేవుని బిడ్డలమైతే దేవునికి ప్రార్థన చేయాలి, ఉండదు. ప్రభు బిడ్డలమైతే వాక్యాన్ని చదవాలి, ఉండదు. ఆదివారం చర్చికి క్రమంగా రావాలి, ఉండదు. డిస్టర్బ్ అయిపోతుంది, స్ట్రక్చరే డిస్టర్బ్ అయిపోతుంది. చదవాలి, 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ తర్వాత ఇంకొకటి. ఆ స్ట్రక్చర్ కంటిన్యూ కానియదు, బ్రేక్ అయ్యేటట్లు చేస్తుంది, లేకపోతే ఫెయిల్యూర్ అయిపోయేటట్లు చేస్తుంది. సాతానుకు ఉండేటువంటి అటాక్ ఏంటి తెలుసా? నీ దగ్గర ఉండే ఒక క్రమాన్ని చెడగొట్టడం ప్రారంభిస్తాడు. ఆదాము హవ్వలు ఇక పండు తిన్న రోజు ఎట్లా ఉంటుందో ఆలోచించండి. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలిసిపోయింది. దేవుడు వచ్చాడు, చెట్టు చాటును దాక్కున్నారు. నాకు అనిపించింది, ఆ ఆకులు కుట్టుకోవాలనే తలంపు ఏ రకంగా వచ్చింది? జాగ్రత్తగా వినండి మాట. పాపము చేసేవారికి గొడ్డు తెలివితేటలు ఉంటాయి, పాపము చేసేవారికి ఎక్కడ లేని టాలెంట్స్, టెక్నిక్స్ ఉంటాయండి. ఆదాము హవ్వలు ఆకులతో కచ్చడాలు చేసుకొని కుట్టుకున్నారంట. అంటే ఈ దినాన మనం పెళ్ళి నేర్పియాలమ్మా, కుట్టుకోమ్మా, ఇట్లా కుట్టాలమ్మా, సూది దారం ఎక్కించుకోమ్మా, కుట్టాలా. ఆ రోజు ఆదాము ఎవ్వరు నేర్పిలు, ఇద్దరు కలిసి కూర్చున్నారు, కుట్టేసుకున్నారు, మొత్తం రెడీ అయిపోయింది, డ్రెస్ రెడీ అయిపోయింది. సాతాను నిన్ను ప్రేరేపించినప్పుడు కొన్ని తెలివితేటలు కూడా వస్తాయి, గుర్తుంచుకో. 3వదిగా, పిల్లల పెంపకంలో దెబ్బతీస్తాడు సాతాను. పిల్లలను పెంచే విషయంలో తప్పు చేయనట్లుగా ప్రేరేపిస్తాడు. దేవుని బిడ్డలారా, నేను దీని విషయంలో ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకు తెలుసా?
ప్రతి తండ్రికి తమ పిల్లల విషయంలో ఎక్కడ తప్పు చేస్తున్నామని తెలుసు, అయినా చేస్తూ ఉంటారు. ఎక్కడ చెక్ చేయాలనో అక్కడ చెక్ చేయరు, ఎక్కడ వారి విషయంలో జాగ్రత్త తీసుకోరు, ఎప్పుడు వాళ్ళ కాలేజీకి వెళ్ళాలనో వెళ్ళరు. ఎక్కడ వారి విషయంలో జాగ్రత్త వహించకపోతే అయిపోయింది. పిల్లల పెంపకంలో సాతాను పని చేస్తాడు. ఏలి, సూపర్గా సేవ చేస్తున్నావు ఏలి, నీ పిల్లలు హోఫ్ని ఫీనియాసులు ఏ రకంగా ఉన్నారు, పట్టించుకోలేదు, అయిపోయింది, కొట్టేశాడు. ఒకే ఒక రోజు తండ్రి బిడ్డలు అవుట్. నాలుగవదిగా నీ కుటుంబంలో దేవునికి ఇవ్వవలసిన స్థానం విషయంలో అటాక్ చేస్తాడు. ఆదివారం ప్రభుదినమా, పోదాంలే, 9:30 కదా చర్చి, 10:30 పోదాం. ఏమి ఈ ఒక్కరోజే, మిగతా నెక్స్ట్ వీక్ మళ్ళీ టైంకి పోదాం. అయిపోయి దేవుని దగ్గర నీ బలిపీఠం పైన దాడి చేస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, వీళ్ళ మ్యారేజ్ డిస్టర్బ్ కాలేదండి, భార్యాభర్తలు ఇద్దరిది? వీళ్ళ ఎఫెక్ట్ పిల్లలపైన పడలేదా? పిల్లలు ఒకరినొకరిని చంపుకునేటువంటి వ్యక్తులుగా మారలేదా? వాళ్ళ స్ట్రక్చర్ మారిపోలేదా? దేవుని దగ్గరకు వచ్చి ఇద్దరు ఏమైనా నోవాహులాగా ప్రార్థన చేశారండి బయటకు వచ్చిన తర్వాత? లేదే, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇద్దరు కలిసి మళ్ళీ ఎప్పుడైనా దేవుని దగ్గర కనపడ్డారా వీళ్ళిద్దరూ? నెవర్, కనపడలేదు. ఎందుకు తెలుసా? ఈ దేవునికి ద్రోహం చేశాం, ఈ దేవుడు మమ్మల్ని కలగజేస్తే మా పైన ఆశలు పెట్టుకుని ఇంత పెద్ద సృష్టిని మాకు ఇస్తే మోసం చేశాం. గుర్తుంచుకో, నీ జీవితంలో సాతాను దాడి చేసేంత ఒక ప్రశ్న లోపల వస్తుంది. అయ్యో తప్పు చేశాను, నేను చేయకూడదు, చేశాను. దేవుని దగ్గరికి రానియాడు. అయిపోయింది, కుటుంబ జీవితం క్లోజ్. మరి ఏం చేయాలి? నేను సాతాను ఇట్లా దాడి చేస్తాడని చెప్పడానికి కాదు, సాతాను దాడిని తిప్పికొట్టడానికి దేవుడున్నాడు. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే నీ జీవితంలో నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, సాతాను దాడి నుండి తప్పించుకోవాలంటే ఒక్కటే ఒకటి, ఇక వేరే ఆల్టర్నేటివ్ లేనే లేదు. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయడమే. దేవుని మాటలు విని వాటి ప్రకారం భార్యాభర్తలు ఏ రకంగా ఉండాలి, దేవుని మాటలు విని పిల్లలు ఏ రకంగా పెరగాలి, దేవుని మాటలు విని దేవుని దగ్గర ఏ రకంగా నమ్మకంగా రావాలి. ఇది లేకపోయిందా సాతాను దాడి జరుగుతుంది. దేవుని కొరకు కుటుంబ వ్యవస్థను కట్టడం సులువైనటువంటిది కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇది గుర్తుంచుకోండి. చర్చికి వచ్చినంత మాత్రాన కాదు, చర్చిలో విన్న వాక్య ప్రకారం ఇంటికి వెళ్ళి నా పిల్లల విషయంలో ఏం చేయాలి, నా భర్త విషయంలో ఏం చేయాలి, నా భార్య విషయంలో ఏం చేయాలి, నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఏం చేయాలి, నా చదువుల్లో ఏం చేయాలి అని తమ జీవితాన్ని ఎవరు కట్టుకుంటారో వాళ్ళు కాపాడబడతారు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రాజవైన దేవానికి స్తోత్రాలు. ఏ మాటలు నాకు ఇచ్చారో అదే మాటలు నేను చెప్పాను ప్రభువా. దేవా, ఇక మీ ఆత్మ కార్యాలు జరుగునుగాక. ఎంతమంది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఇప్పుడు అడుగుతున్నారు, దేవా నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా కుటుంబం పైన సాతాను దాడి ఉంది ప్రభా, దేవా తిప్పి కొట్టగలిగింది మీరు మాత్రమే అని ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో ప్రభా తండ్రి, వారితో కలిసి నేను కూడా ప్రార్థన చేస్తుంటున్నా. మా కుటుంబాల పైన జరుగుతున్న ప్రతి సాతాను దాడి విషయంలో మొట్టమొదటిగా మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. తండ్రి, పాపాలు మా కుటుంబాల పైన సాతాను దాడికి తలుపులు తెరిచాయి నాయనా. మీ రక్తమే కడుగునుగాక, మీ రక్తమే కడుగునుగాక. ఎక్కడ తప్పులు చేసావో, ఎక్కడ నీకు వ్యతిరేకమైన కార్యాలు చేసావో క్షమించండి ప్రభువా. నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. ప్రతి అవిధేయత, ప్రతి సులువుగా తన చిక్కులో పెట్టబడిన పరిస్థితుల్లో నుంచి దేవా నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. మాకు విడుదల కలుగునుగాక. మా కుటుంబాలు క్రీస్తనే బండ పైన కట్టబడునుగాక. వాక్యాన్ని విని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మా కుటుంబ జీవితాలు మేము కట్టుకొందుముగాక. దేవా మీరే కృప చూపండి ప్రభా. అజాగ్రత్తతో కాక, నిర్లక్ష్యంతో కాక, తరువాత అనేటువంటి పోస్ట్ పోన్మెంట్ నేచర్తో కాక, క్రమంగా మా కుటుంబాలలో దైవిక భయానికి లోబడుదుముగాక, దైవిక చట్టానికి లోబడుదుముగాక. మీ కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధ ఆత్మదేవ ఎన్ని కార్యాలు మీరు జరిగించాలనో జరిగించుమని యేసు నామమున అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై
దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.